డిలే అయింది, సారీ ఫర్ దాట్, బట్ థ్యాంక్ యూ. యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఈవెంట్ యాక్చువల్లీ. నాకు చాలా కొత్తగా ఉంది. సో బట్ ఓకే, ఫస్ట్ అయితే అందరూ సాంగ్ చూడండి, సాంగ్ చూసాక మనం మాట్లాడదాం. యా, థ్యాంక్ యూ. అండ్ కమల్ నాగ్ ఈజ్ ద సినిమాటోగ్రాఫర్ ఫర్ ద ఫిలిం. అండ్ మా కార్తిక్, నీ గురించి ఎక్కువ చెప్పాలంది బ్రో, ఇవాళ నీదే లాంచ్. ఈ దినం నీ దినం. సో యా, రాకేష్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఒక చిన్న సినిమా, బట్ వీ ట్రైడ్ సంథింగ్. కొంచెం మ్యూజిక్ ప్రొడక్షన్లో కానీ తను చాలా మంచి ఖర్చు పెట్టారు. ఏ సింగర్ కావాలన్నా, ఏ మ్యూజిషియన్ కావాలన్నా, మిక్సింగ్ మాస్టరింగ్ అవ్వచ్చు, చాలా మంచి ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ మనోజ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఎఫీ డైరెక్టర్, హీ గేవ్ గుడ్ అవుట్పుట్స్ ఫర్ ద ఫిలిం అండి. అండ్ కమల్ నాగ్ మంచి విజువల్స్ చేశారు. అండ్ ఆదిత్య బ్రో కూడా చాలా. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా మిత్రులందరికీ. మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఒక కాన్సెప్ట్ అనుకొని, ఎఫీ చాలా కష్టపడి రాశాడు స్టోరీ. యాక్చువల్లీ ఈజ్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ డైరెక్షన్ అండ్ రైటింగ్. సో హీ చూజ్ మనోజ్ కృష్ణ తన్నీరు. తను తప్ప వేరే వాళ్ళు కాదు ఆ కథకి సెట్ అని తనని కూడా కన్విన్స్ చేసి, ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ దట్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఇట్స్ అ గ్రేట్ కన్విక్షన్ ఫ్రమ్ ద టీమ్, ఎస్పెషల్లీ మనోజ్ కృష్ణ తన్నేరు. యా, మై రిక్వెస్ట్, గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ టు claps please for Manoj effort. Yeah, thank you very much. నేను ఆదిత్య. నేను జస్ట్ ఈ సాంగ్ మాత్రమే షూట్ చేశాను, విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. మూవీ అంతా మన కమల్. బట్ యా, ఇవాళ షో అంతా వీళ్ళిద్దరు. సో మనోజ్ అండ్ కార్తిక్, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ మ్యాన్, అమేజింగ్, ఎంజాయ్ ఇట్. మొత్తం సెట్లో అంతా అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ సింగిల్ హ్యాండెడ్గా మనోజ్ మొత్తం హ్యాండిల్ చేయడం అనేది సో నైస్ టు సీ. ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. థాట్ ఆఫ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కొలాబరేషన్ ఇద్దరిది. థ్యాంక్స్. సో యా, సో హ్యాపీ ఫర్ హిమ్. ఒకడే మొత్తం అన్నీ చేసుకోవడము, ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. రెగ్యులర్గా టచ్లో ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ మీరు అందరినీ పిలిచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ సింగిల్ హ్యాండెడ్గా ఒక్కడే చేసుకున్నాడు. ఐ ఫీల్ సారీ, నేను లేను. సమ్ అదర్ థింగ్స్లో నేను కూడా బిజీ ఉండి. బట్ యా, ఫుల్ క్రెడిట్స్ గోస్ టు దిస్ గై స్టాండింగ్ హియర్. హీ ప్రొడ్యూస్డ్ అండ్ హిస్ డ్రీమ్ ఫర్ మేకింగ్ మూవీస్. ఇద్దరం చిన్నప్పటి నుంచి చాలా కలర్గా ఉన్నాము. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది, చూశాను. బ్యూటిఫుల్ 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 లవ్ స్టోరీ అండ్ లైఫ్ స్టోరీ ఆఫ్ అ గాయ్. ఎవ్రీ యూత్ చూడాలి ఈ సినిమా. రైట్ ఏజ్లో రాంగ్ డెసిషన్స్లో అయ్యే పొరపాట్ల వల్ల వాట్ ఇట్ లీడ్స్ అండ్ వాట్ యుల్ మిస్ ఇన్ లైఫ్ హ్యాస్ బ్యూటిఫుల్లీ నరేటెడ్ బై డైరెక్టర్ ఎఫీ అండ్ నిఖిత. సారీ, ఇద్దరు చాలా చాలా బాగా నరేట్ చేశారు. అండ్ ఎన్ని వేరియేషన్స్లో యాక్ట్ చేశాడు. హీ నెవర్ వాంటెడ్ టు బీ అ స్టార్, హీ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆ వర్సటాలిటీని నేను ఈ సినిమాలో చూసినప్పుడు ఐ ఫెల్ట్ అమేజ్డ్. ఎన్ని వేరియేషన్స్ అంటే ఫ్రమ్ కాలేజ్ స్కూల్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ నుంచి ఒక మెచ్యూర్డ్ గాయ్ రీచ్ అయ్యే వరకు వాట్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ హీ ఫేస్డ్ అండ్ వాట్ హీ అచీవ్డ్. అండ్ బై ద టైమ్ వాట్ హీ అచీవ్డ్, what went wrong or what went right. This is something, beautiful lesson for every student who has to watch and thoroughly has to follow. And ee tender stage lo unnappudu 20 to 30 is the right age where people might be on the right track or might not be on the right track. So that's a life changing decision. అంత బ్యూటిఫుల్గా చూపించారు.
I think I'm very proud he took up the story and produced it and acted. అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ క్రాఫ్ట్స్ చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ అయ్యి ఒక అమేజింగ్ ప్రోడక్ట్. సో పాపం ఎంతో కష్టపడ్డారు మూవీ బయటికి రావాలి అని అంటే. చిన్న సినిమాలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మేమిద్దరం డిస్కస్ చేసాం. ఈ సాంగ్ ఎలాగ ప్రమోట్ చేయాలి ఏంటి అని అన్నప్పుడు దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వాడికి ఒకరోజు నైట్ 30 ఫోన్ చేశాడు, లేదు నేను ఏం ఫేస్ చేస్తున్నానో అదే తీద్దాము అని. ఐ వాజ్ లైక్ డామ్ గుడ్, అలాగే చేద్దామని చెప్పి చిన్నగా స్టార్ట్ అయ్యి విత్ వెరీ మినిమల్ బడ్జెట్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అన్నట్టుగా చేసి he wanted to show what exactly he's going through in the song, which is not at all wrong, which is fair and is true what's happening in the industry అనేది కూడా fair deal from him. ఎక్కడ కూడా తప్పు చూపిలేదు వాడు. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, ఐ ఓపెనర్ అనుకోవచ్చు. I'm so much positive and looking forward for this song to get viral and show some path to this guy and the director and the whole team. I wish you all luck. Thank you. కాబట్టి ఐ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ కార్తిక్ రోడ్రిగేజ్. సో కార్తిక్ రోడ్రిగేజ్ గారు యాక్చువల్గా ఈజ్ అ గ్రేట్ పర్సన్ యాక్చువల్లీ, వెరీ గుడ్ సోల్ ఎస్పెషల్లీ. సో ఐఎమ్ ఆన్ దిస్ డేజ్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ గైస్, ఎవరైనా తెలుగు సినిమాకి ఒరిజినల్ మ్యూజిక్ ఇవ్వాలి అని కోరుకుంటే యూ హ్యావ్ టు రీచ్ దిస్ గాయ్. హీజ్ ఒరిజినల్, హీజ్ క్రేజీ ఒరిజినల్. మిత్రులకు, మీడియా వాళ్ళకి అందరికీ నమస్తే. నా పేరు రాకేష్. నేను ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాను. బిఫోర్ దట్ నేను చెప్పాలనుకుంది మనోజ్ గురించి. నేను అతనికి పెద్ద ఫ్యాన్ని. ఒకరోజు తన గీతా సుబ్రహ్మణ్యం చూసి తన క్రేజ్ ఏంటో, ఏ రేంజ్లో ఉండేవాడో నాకు తెలుసు, అంటే వర్క్ చేసిన టీంతో వాళ్ళతో. నేను దానికి మెసేజ్ చేశాను, నువ్వు సినిమా చేస్తే నాకు ఒక రోల్ ఇయ్యని. తనకి చాలా ఆఫర్స్ వచ్చేవి, చాలా ఆఫర్స్ వచ్చేవి. నేను పర్టికులర్గా నన్నే చాలామంది అడిగారు తన డీటెయిల్స్ ఇవ్వి, తనతో ఒకసారి కాంటాక్ట్ అవుతానని. నేను అడిగితే ఏం డార్లింగ్ ఎందుకు నువ్వు అన్నిట్లో చేయట్లేదు అంటే, మనం చెప్తే మంచి చెప్పాలి డార్లింగ్, ఏదైనా కొంచెం వల్గాటి ఉన్నా, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లేదు డార్లింగ్ అని మనం చెప్పకూడదు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక ఆర్టిస్ట్గా మనం కంపల్సరీ ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి అని ఒక మైండ్ సెట్తో ఈ కథ ఎంచుకున్నాడు. ఈ కథలో తనతో పాటు ట్రావెల్ చేసిన ఒకే ఒక క్యారెక్టర్ నేను ఉంటాను, అండ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో తన పక్క నుండి త్రూ అవుట్ నేను వెనకాల ఉంటాను. అది కథలో మిళితమై ఉంటుంది కానీ ఇంటెన్షనల్గా యాడ్ చేసింది కాదు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు రీజన్ అయిన మనోజ్, ఎఫీ గారు, నిఖిత గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ఆర్టిస్ట్ క్రియేషన్స్, వీళ్ళ బ్రదర్ చాలా సపోర్ట్ చేశారు నాకు. అనగనగా తర్వాత మళ్ళీ సలార్ తర్వాత ఇంత బెస్ట్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలోనే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా తనతో పాటు నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వెళ్తూ ఉంటా. ఎవరు సక్సెస్ అయ్యారో తర్వాత విషయం. బట్ యాజ్ ఎ ఫిలిం ఈ సినిమా మంచి హిట్ కొట్టాలి. మోర్ దాన్ దట్ ఏంటంటే తనలో ఉన్న పర్ఫార్మర్ బయటికి రావాలి. మీ అందరూ దానికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.